మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తను చేసిన పని వల్ల మన కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. అసలు ఇలాంటి వాళ్ళని అత్తయ్య ప్లీజ్. ఎందుకు అందరూ తనని తలవ మాట అని బాధ పెడతారు? తన వల్లే కదా నీ చేతికి గాయమైంది అని మీరనుకుంటే సరిపోతుందా? మేమనుకోవడం కాదు, కోర్టులో నీ పైన అటాక్ చేసిన వాళ్లే చెప్పారు కదా. పిన్ని ప్లీజ్, అవకాశం దొరికింది కదా అని అందరూ తన మీద నిందలు వేయటం మానేయండి. ఏది తప్పో ఏది ఒప్పో కోర్టు నిర్ణయిస్తుంది. అంతవరకు ఎవరు ఏమీ మాట్లాడకండి. ఏంట్రా, మా అందరినీ కాదని తనని సమర్థిస్తున్నావా? సమర్థించడం కాదు తాతయ్య, నిజం తెలుసుకోకుండా ఒకరిని నిందించడం కరెక్ట్ కాదంటున్నా. తొందరపడి ఒకరిపై వేలెత్తి చూపిస్తాం, కానీ ఆ తర్వాత వాళ్ళు ఏ తప్పు చేయలేదని తెలిస్తే తల దించుకోవాల్సి వస్తుంది. మా తాతయ్యకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి అలాంటి పరిస్థితి రాకూడదనే చెప్తున్నాను. ఝాన్సీ గారు, పిల్లల్ని తీసుకుని మీ గదిలోకి వెళ్ళండి. పదండి. Yes, proceed. యువర్ ఆనర్, లాయర్ ఝాన్సీ గారు ప్రీవియస్ సెషన్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన డైరీ సరైన ఎవిడెన్స్ కాదు. ఒకటి, అది రాకేష్ రాసిన డైరీ అని ఖచ్చితంగా చెప్పలేం. రాకేష్ పేరుతో ఝాన్సీ రాసి ఉండొచ్చు. ఒకవేళ రాకేష్ దాన్ని రాసినా సరే మనం దాన్ని నమ్మడానికి వీల్లేదు. ఇకపోతే ఒక వ్యక్తి బిజినెస్ లో రాణించాలంటే ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నా క్లయింట్ వినోద్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అతని మీద అనవసరంగా ఫేక్ కేస్ పెట్టారు లాయర్ ఝాన్సీ గారు. నా క్లయింట్ వినోద్ ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసుని కొట్టివేయాలి అని, అంతేకాకుండా ఇలా మరోసారి ఫేక్ కేసులను తీసుకురావద్దని లాయర్ ఝాన్సీ గారికి గట్టిగా చెప్పాలని కోర్టును అభ్యర్థిస్తున్నాను. యువర్ ఆనర్, లాయర్ మృణాలిని గారి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీరు టేకప్ చేసిన కేసులు తప్ప మిగిలిన వాళ్ళు టేకప్ చేసినవన్నీ ఫేక్ కేసులేనా? నేనలా అనలేదే. అయితే మరెందుకు ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫేక్ కేసు అని వాదిస్తున్నారు? ఫేక్ కేసుని ఫేక్ అని అంటారు కదా లాయర్ ఝాన్సీ గారు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సారీ మై లార్డ్, ఎవరితో అయినా ఖచ్చితంగా నిజం చెప్పించాలి అంటే ఈ కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. కానీ ఆ భగవద్గీతని కూడా నమ్మని వాళ్ళు ఈ సమాజంలో ఉంటారు. అలాగే మా బావ డైరీలో రాసిన రాతల్ని కోర్టు ఎవిడెన్స్ గా తీసుకోకపోవచ్చు. గీతలో సారాంశం ఎంత నిజమో కానీ మా బావ వినోద్ పార్ట్నర్స్ అన్నది అంతే నిజం. వినోద్ నుంచి మా బావకి 10 కోట్లు రావాలన్నది కూడా అంతే నిజం. కోర్టుకు కావాల్సింది ఆధారాలు మై డియర్ లాయర్ ఝాన్సీ గారు. మీరు బయట మనుషుల్ని ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేసినట్టు కోర్టులో చేయడం కుదరదు. మై లార్డ్, ఝాన్సీ గారు లాతో పాటు సైకాలజీ కూడా చదివినట్టున్నారు. అందుకే తను వాదించిన ఏ కేసులోనైనా మాటలు తప్ప ప్రూఫ్స్ ఉండవు. చట్టానికి ఎమోషన్స్ కన్నా సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి అన్న విషయం
పాపం తను మర్చిపోయిందనుకుంటాను. ఝాన్సీ గారు, డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్? ప్రూఫ్స్ ఏముండవు యువరానా, ఎందుకంటే ఇదంతా తన ప్లాన్ కాబట్టి. నో యువర్ ఆనర్, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏ ప్రూఫ్? ఆ రాకేష్ రాసిన డైరీ లాగా ఇప్పుడు తను మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ప్రొడ్యూస్ చేస్తావా ఏంటి? కానీ అది కూడా చెల్లదు, ఎందుకంటే ఒకరి వాయిస్ ని రీక్రియేట్ చేసే యాప్స్ మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి. ఆ అవసరం నాకు లేదు మేడం. నా దగ్గర మా బావ వినోద్ పార్ట్నర్స్గా బిజినెస్ చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి. చూడండి యువర్ ఆనర్. ఒకసారి మృణాలిని గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వండి. ఎస్, ఝాన్సీ గారు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్లో చాలా క్లియర్గా ఉంది. రాకేష్ వినోద్లు బిజినెస్ పార్ట్నర్స్ అని, ఇద్దరూ కలిసే ప్రాజెక్ట్ చేశారని. అలాగే మృణాలిని గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో కూడా క్లియర్గా ఉంది వినోద్ ఒక్కడే ప్రాజెక్ట్ చేశాడని. కానీ ఈ రెండు డాక్యుమెంట్స్కి 3 నెలల టైం పీరియడ్ డిఫరెన్స్ ఉంది. అవును మై లార్డ్, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 3 నెలల్లో కంప్లీట్ చేశారు. మా బావ డబ్బులు తీసుకునే టైంలో అన్ఫార్చునేట్గా చనిపోయారు. తనని అడిగేవాళ్లు లేరని ఈ వినోద్ డాక్యుమెంట్స్ ని తన పేరు మీదకి మార్చుకున్నాడు. నో యువరానా, ఝాన్సీ గారు కోర్టును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఖచ్చితంగా ఫేక్ డాక్యుమెంట్. 1000 రూపాయలు ఇస్తే బయట మార్కెట్లో ఇలాంటివి 100 డాక్యుమెంట్స్ పుట్టిస్తారు. లేదంటే మల్టీ టాలెంటెడ్ ఝాన్సీ గారే ఫోటోషాప్ చేసేసి అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా చేసి లామినేషన్ చేయించుంటారు. 1000 రూపాయలు అని అంత కరెక్ట్ గా చెప్తున్నారు, మీరలా ఎన్ని చేయించారేంటి? ఫేక్ సాక్ష్యాలు క్రియేట్ చేసి కేసును వాదించడం మీకు అలవాటేమో, నాకు కాదు మేడం. యువర్ ఆనర్, ఇది ఫేక్ డాక్యుమెంట్ కాదు, పక్కా ఒరిజినల్. కావాలంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి యువర్ ఆనర్. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఇమ్మీడియట్గా రిపోర్ట్స్ తెప్పించండి. సయ్యన్నది ధర్మాగ్రహం. ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.